హాయ్ హలో నమస్తే నేను శారద వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. మన హిందువులు ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి కదండి. కొత్త అల్లుళ్లతో చుట్టాలతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. ఇల్లంతానే కాదు ఊరంతా కూడా కళకళలాడుతుంది. అయితే ఏంటి అనుకుంటున్నారా, నేను ఈరోజు ఈ వీడియోలో మా చిన్ని కృష్ణయ్యకి బాబావారికి భోగిపళ్ళు పోస్తున్నాను. భోగిపళ్ళు భోగి రోజు పోయాలి కదా అనుకుంటారేమో. భోగిపళ్ళు భోగి రోజునే కాదండి, పండగ నెలలో ఎప్పుడైనా పోయొచ్చు అనమాట. గొబ్బిళ్ళు కూడా మేము గొబ్బిళ్ళు కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఆ రోజు గొబ్బిళ్ళు చిన్నప్పుడు ఈ ధనుర్మాసం నెల మొత్తం పెట్టుకునే వాళ్ళమండి. ప్రొద్దున్నే లేచి ఇలా ఆవు పేడ తెచ్చుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని మధ్యలో ఒక పెద్ద ఉండ చేసుకుని నెలంతా పెట్టుకునే వాళ్ళం. ఈ గొబ్బిళ్ళని చక్కగా పసుపు బొట్టుతో అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకునే వాళ్ళం. అలాగే నైవేద్యం కూడా పెట్టుకునే వాళ్ళం అనమాట. అటుకులు బెల్లం అలా పెట్టుకునే వాళ్ళం. నెల పట్టిన మొదల నుంచి మేము పండగ అయ్యేంత వరకు కూడా ఈ గొబ్బిళ్ళు ఈ నెల మొత్తం పెట్టుకునే వాళ్ళం. అదేవిధంగా పాటలు పాడుకునే వాళ్ళం. పండగ రోజు భోగి పండుగ రోజు అందరినీ పిలుచుకుని, పిల్లలు పెద్దలు అందరినీ పిలుచుకుని పేరంటంలా పెట్టుకుని గొబ్బిళ్ళు పెట్టుకుని చుట్టూ తిరుగుతూ చాలా మంచి మంచి పాటలు పాడుకుని, నేను చిన్నప్పుడు ఎలా పెట్టుకున్నానో అలాగే మా తేజతో కూడా నేను ఒక 10 సంవత్సరాల వరకు గొబ్బిళ్ళు పెట్టించాను. భోగిపళ్ళు పిల్లలు చిన్నపిల్లలప్పుడు పిల్లలకి పోసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. అందుకని నేను భోగిపళ్ళు బాబావారికి చిన్ని కృష్ణయ్యకి పోస్తున్నాను అనమాట. ప్రతి సంవత్సరం పోస్తాను. నేను క్రిందటి సంవత్సరం కూడా మీకు వీడియోలో పెట్టాను, చూసే ఉంటారు. ప్రతి సంవత్సరం నేను బాబావారికి భోగిపళ్ళు పోసుకుంటాను అనమాట. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా బాబావారికి కృష్ణయ్యకి కూడా పోసుకుంటాను. ఈసారి మేము ఇలా గొబ్బిళ్ళని ఈ చిన్న పాపతో పూజ చేయించానమాట. తిను చాలా బాగా చేసింది. అసలు ఎంత బాగా చేసిందంటే ఏం చెప్తే అదే చక్కగా చాలా నీట్గా చాలా బాగా చేసింది. నేను చెయ్యి పట్టుకుంటుంటే ప్రతిదీ వద్దు వదిలేసే, నేను పట్టుకోగలను, నేను చేయగలను అంటూ మొత్తం అంతా తనే చేసింది. ఈ పాపని మీరు చూసే ఉంటారు, మన సాంప్రదాయ పద్ధతుల వీడియోలో ఉంది. మడికట్టు కట్టుకుని ఉంటుంది. చాలా బాగా ఉంది. అందులో కూడా ఇప్పుడు కూడా చాలా బాగా పూజ చేసింది. ఈ గొబ్బెమ్మలకి చాలా బాగా పూజ చేసింది.
భోగిపళ్ళు ఎందుకు పోస్తారు, భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఏంటి అనేది పిల్లలకి పోస్తారు, దిష్టి తగలకుండా ఉంటుందని వాళ్ళకి. ఇంకా ఇంకెందుకు? వాళ్ళ ఆరోగ్యం బాగుండి చీడపీడలు అన్ని పోతాయి, అది ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు, పదకొండులో అవ్వాలని చెప్పాలని భోగిపళ్ళు పోస్తారు. సూర్యుడికి సంబంధించిన మాసం అంటారు. రేగి పండును కూడా అరపంటారు రేగి పండుని. అందుకని సూర్యుడికి సంబంధించిన పండు కాబట్టి పిల్లలకి అనారోగ్యాలు రాకుండా ఈ పండు పోస్తే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు, చీడలు, పేడలు, దిష్టి దోషాలు, ఎటువంటి గ్రహ దోషాలు ఉండవని చెప్పి ఈ రేగి పళ్ళు వాళ్ళ తల మీద పోస్తే మంచిది. కాయిన్స్ కూడా అందుకే వేస్తారు. ఈ రేగి పళ్ళు, కాయిన్స్, పువ్వులు, బంతి పువ్వులు ఇప్పుడు ఎక్కువ వచ్చేది బంతి పూలు కాబట్టి ఇప్పుడు బంతి పూలతో ఈ రేగి పళ్ళుని, డబ్బుల్ని పిల్లల తల మీద వేస్తే సూర్యుడికి సంబంధించిన మాసం, సూర్యుడిది రేగి పళ్ళు సూర్యుడికి సంబంధించిన పండు కాబట్టి మంచిదని చెప్పి పిల్లలకి పోస్తారు. మన ఇంట్లో ఉన్న ముత్తైదువులు, చుట్టూ ఉన్న ముత్తైదువులు అందరినీ పేరెంటానికి కేకేసి అందరి చేత కూడా వేయిస్తారు చిన్నపిల్లలకి. అసలు దీనికి 3 గాని 5 గాని వేయించితే మంచిది. ఇంకా ఎక్కువ మంది చుట్టుపక్కల ఉన్న అందరినీ, కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పేరెట్టుకుని సరదాగా పేరెంటల్లో పెట్టుకుంటాం. పేరెంటల్లో మూలని శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి ఉంటుంది, ధనుర్మాసం చేస్తాం కదా, లక్ష్మీనారాయణ దీవిస్తారని భోగిపళ్ళు పోస్తారు. భోగి రోజున పోస్తారు కాబట్టి దాన్ని భోగిపళ్ళు అంటారు. దాంట్లో రేగికాయలు, బంతిపూ రేఖలు, చిల్లర డబ్బులు, నాణాలు, చిల్లర నాణాలు అన్ని కలిపి తల మీదుగా పోసి 10 మంది ముత్తైదువుల చేత, 10 మంది పెద్దవాళ్ళ చేత అవి అక్షంతలు కూడా కలిపి అవి కూడా వేయిస్తారు. శనగలు కూడా కలుపుతారు. పెద్దల ఆశీర్వాదం, శ్రీమన్నారాయణ ఆశీస్సులు అందుతాయని చెప్పి లక్ష్మీదేవి కూడా ఉంటుంది కదా, శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి ఆశీస్సులు పిల్లలకి కలకాలం ఉండాలని అలా భోగిపళ్ళు పోస్తారు. ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి పోతుంది. అంతేకాదు తల మీద ఒక బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం మనకి ఆ టైంలో తెరుచుకుని పిల్లలకి బాగా జ్ఞానం వస్తుందని ఈ భోగిపళ్ళు భోగి రోజున పోస్తారు. ఇది భోగి రోజునే కాదు, ధనుర్మాసం నెల పట్టినప్పటి నుంచి నెల మొత్తంలో ఎప్పుడైనా పిల్లలకి ఈ భోగిపళ్ళు పోసుకోవచ్చు. ఏదైనా చెప్పు. ఈ రేగి పళ్ళని మదిరి ఫలం, అక్క ఫలం అని కూడా అంటారు, భోగి పళ్ళు అని కూడా అంటారు. భోగి రోజు చేస్తాం కాబట్టి భోగి పళ్ళు అంటాం. రేగి పళ్ళను పిల్లలకే కాదు, దేవుళ్ళకి, మనకి ఇష్టమైన దేవుళ్ళకి, ఇప్పుడు సాయిబాబా, కృష్ణుడు, అలాంటి శివుడు వాళ్ళకి పోయొచ్చు. దేవుడికి మనకి ఇష్టమైన దేవుళ్ళు అందరికీ పోయొచ్చు. ప్రతి సంవత్సరం కూతురు పిల్లలకో, కొడుకు పిల్లలకో అలా భోగిపళ్ళు పోస్తూనే ఉంటాం. ఆ సాంప్రదాయంగా మన పెద్దల నాటి నుంచి వచ్చింది. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అత్తవాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అలమాయి తప్పించకుండా కృష్ణుడికి కానీ, సాయిబాబాకి కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లోనూ అలా పూజ చేసుకుంటూనే ఉంటారు. నేనైతే రేపు ఎట్టు తింటా. ఆశీస్సులు పిల్లవానికి తగలడానికి ఈ భోగిపళ్ళను పోస్తారు. ఆశీస్సులు ఉండడానికి, సూర్యుడి ఆశీస్సులు కలగడానికి. ఎర్రగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, సూర్యుని రూపం కలిగి ఉంటుందనే దీనికి
వేస్తారు, అక్షింతలు వేస్తారు, దీంట్లో చాలా రకాలు వేసుకుంటారు. వెండి నాణాలు కూడా వేసేవారు పూర్వం. వెండి నాణాలు, కొంతమంది పాలకాయలు కూడా వేస్తారంట, ఇందులో వేసి తల మీద వేస్తారంట. మనం నచ్చిన విధంగా మనకున్న అలవాటు ప్రకారం మనం వేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు లేని వాళ్ళు దేవుడికి పోసుకుంటాం అనమాట. మనం సాయిబాబాకి గాని, మన చిన్ని కృష్ణునికి గాని, అలా ఎవరికైనా మనకి నచ్చిన దేవునికి మనం పోసుకోవచ్చు. చేస్తూ ఉంటే వంశాభివృద్ధి అయ్యి ఆ ఇల్లు కలకాలం చల్లగా ఉంటుంది. ఇలా రేగుపళ్ళు పోయడం వల్ల ఇల్లు అంతా కూడా మంచి వృద్ధిలోకి వస్తుందని పెద్దవాళ్ళ నమ్మకం అనమాట. ముద్దులాడే బాలుడేడవాడు వారి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వారి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు గడియాల చెయ్యి పెట్టి చీమ కుట్టెదని తన చెక్కిట కన్నీరు. పిల్లలకైనా దేవుళ్ళకైనా 5గురితో కానీ 10 మందితో కానీ 10 మంది ముత్తైదులతో కానీ మనం ఇలా భోగిపళ్ళు పోయిస్తాం. భోగి రోజు ఇక్కడ మాకున్న దగ్గరలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి భోగిపళ్ళు పోసి పేరెంటానికి పిలుస్తారనమాట. అందరం అక్కడికి వెళ్ళి భోగిపళ్ళు పోసి అందరం కలిపి పేరెంటానికి వెళ్తాం అనమాట. ఇలా దిష్టి తీసి పోస్తారంట. మా దేవునికి కూడా ఎటువంటి దిష్టి తగలకూడదని ఇలా దిష్టి తీసి పోస్తున్నాను నేను కూడా. నేను ఇలా వచ్చిన వాళ్ళందరితో మా కన్నయ్యకి, సాయిబాబాకి భోగిపళ్ళు పోయించేశాను. మనకి అన్ని పండగలలో కన్నా ఈ పండగలు చాలా స్పెషల్ అండి. 3 రోజులు జరుపుకుంటాం అనమాట. ఈ పండగల్లో కొంతమంది బొమ్మల కొలువు పెట్టుకుంటారు, పిల్లలకి భోగిపళ్ళు పోసుకుంటారు, కోడి పందాలు, చాలా హడావిడిగా బిజీగా ఉంటారనమాట. రేగిపళ్ళు పోయటం వల్ల పిల్లలకి నరదిష్టి పోతుందని అంటారు. అంతేకాదు రేగిపళ్ళని అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు అనమాట. భోగి పండ్లుగా ఈ రేగిపళ్ళను పోయటం వల్ల సూర్యుని అనుగ్రహం పిల్లలకి కలిగి ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఉంటారని నమ్మకం అన్నమాట. అయితే భోగిపళ్ళు 3 సంవత్సరములు వరుసగా పోయాలన్నమాట. అంతే తప్ప 1 సంవత్సరం పోసి 2వ సంవత్సరం ఆపేయడం అలా చేయకూడదు. 3 సంవత్సరములు కానీ 5 సంవత్సరములు కానీ వరుసగా పోయాలన్నమాట. ఈ కారణం వల్లైనా మొదటి సంవత్సరం పోయలేకపోతే 3వ సంవత్సరం నుంచి పోయటం స్టార్ట్ చేయాలి. అంతే తప్ప సరి సంఖ్యలో సరి నెంబర్లో ఉన్నప్పుడు మనం భోగిపళ్ళు పోయటం స్టార్ట్ చేయకూడదు. భోగి రోజు మా ఊరంతా చాలా కళకళలాడుతూ ఉంటుంది. భోగి మంటలతో, భోగిపళ్ళ పేరంటాళ్లతో, గొబ్బెమ్మలతో చాలా సందడిగా ఉంటుందన్నమాట. నేను కృష్ణయ్యకి, సాయిబాబాకి భోగిపళ్ళు పోసిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ పసుపు తాంబూలం ఇచ్చాను. అయితే ఇలా మా సాయిబాబాకి, చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు పోసేసాం. చివరిగా మా అరుణ కూడా వచ్చి భోగిపళ్ళు పోసేసుకుంది. ఇదండి భోగిపళ్ళ పండగ. మీ అందరికీ కూడా ఈ భోగిపళ్ళ గురించి తెలియాలని, ఈ గొబ్బెమ్మల గురించి తెలియాలని నేను ముందుగా ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట. మీ అందరికీ హ్యాపీ పొంగల్ అండి, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఈ వీడియోని భోగిపళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.